ప్రత్యేకమైన వందన వచ్చిందని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎస్తేరు తన వంతు వచ్చినప్పుడు అహష్వేరోషు రాజు యొక్క దయను ఏం చేసిందంటే పొందింది. కారణం ఏంటి అంటే ఎన్నిక లేనటువంటి ఎస్తేరు, దేవుని యొక్క కృపకు దూరమైనటువంటి ఎస్తేరు, దేవుని కృపలో ఆమె ఏం చేయబడిందంటే రాజు ఆమెను ప్రేమించి తన యొక్క దండమును ఎస్తేరు వైపు చూపి దేవుని కృపను పొందినటువంటి ఎస్తేరుగా మనం చూస్తాం. అంటే రాజు వస్తీకి బదులుగా ఆమె కిరీటమును తీసి ఎస్తేరు మీద పెట్టడం మనం చూస్తాం. కారణం ఏంటంటే దేవుని కృప నీకు తోడుగా ఉండాలని నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు ఎంత దూరంగా ఉన్నా దేవుని కృప నిన్ను ఆవరించి నిన్ను ఎస్తేరు వలె ఘనమైన స్థానములు ఏం చేస్తుందంటే నిలబెడుతుంది. ఆ స్థానములో నువ్వు వర్ధిల్లమని